నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? మేషరాశిలోకి వచ్చిన నక్షత్రాల ముందు తెలుసుకుందాం. అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఈరోజు ఇన్వెస్ట్మెంట్ల మీద ఎక్కువ ఆలోచనలు ఒకటి చేస్తూ ఉంటారు. అలాగే సంతానానికి సంబంధించిన విద్య కొరకు కొన్ని రుణములు చేయడానికి వీళ్ళు ప్రయత్నాలు చేయడం అనేది, ఆరోగ్యపరమైన విషయాల్లో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనేవి కొంత అధికంగా ఉంటాయి. అలాగే ముఖ్యంగా వీరి యొక్క భాగస్వామికి సంబంధించిన విషయాల్లో, భాగస్వామ్య వ్యవహారాలకు సంబంధించిన విషయాలు ఈ రోజున చర్చలకి రావడం అనేది మనం వీళ్ళ దాంట్లో చూస్తాము. అంటే ఏ విషయంలోనైనా సరే ముఖ్యంగా సంతానానికి, ఇన్వెస్ట్మెంట్లకి, వారి యొక్క విద్యలకి, వారి ఆరోగ్యాలకు సంబంధించి ఎక్కువ దృష్టిని కేంద్రీకరించే రోజుగా మనం భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశిలో వచ్చే నక్షత్రాల ముందు తెలుసుకుందాము. దాంట్లో కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, అలాగే మృగశిర 1, 2 పాదాలు. ఇవన్నీ కలిపి మనం ఈ యొక్క వృషభ రాశిలోకి తీసుకుంటాం. వృషభ రాశి వారికి ఈ రోజున అన్ని విషయాలు కూడా చాలా వరకు వాళ్ళు ఆశించిన విధంగా అనుకూలతే గోచరిస్తోంది. అంటే అది పెట్టుబడులు, అంటే ఏ రకమైన పెట్టుబడి, వాళ్ళ ఆలోచనలనే పెట్టుబడి కానీ, వారిచ్చిన సలహాల విషయంలో కానీ, సంతాన అభివృద్ధి విషయాల్లో కానీ, లేకపోతే సంతానానికి వృత్తిపరమైన విషయాల్లో నూతన అవకాశాలకు సంబంధించి కానీ, అయితే వీళ్ళు ఇష్టమైన వ్యక్తులని ఈ రోజున సంప్రదించి తీసుకునే నిర్ణయాలు కానీ, దైవ సంబంధమైన కార్యక్రమాలకు సంబంధించి కానీ అన్నీ కూడా చాలా సునాయాసంగా పనులు ముందుకు వెళ్ళిపోవడం, ప్రతి విషయం అంటే కుటుంబపరమైన విషయాలు చాలా వరకు సంతృప్తిని, సంతోషాన్ని కలుగు చేసే అవకాశం ఉన్నట్టుగా మనం భావించవచ్చు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. ఇవన్నీ కలిపి మనం మిథున రాశిలోకి తీసుకుంటాం. మిథున రాశి వారికి ఈ రోజున ముఖ్యంగా వీళ్ళకి గృహానికి సంబంధించి ఏదన్నా, అంటే ఇంతకు ముందు నుంచి ఏదైనా ప్లాన్ చేసుకొని కొనుక్కుందాం అనుకున్న ఆలోచనలు ఏదైనా ఉంటే వాటికి సంబంధించి గవర్నమెంట్లో ఏదైనా లోన్లకి సంబంధించిన విషయాల్లో అలాంటి విషయాలు ఏదైనా ఉంటే ముందుకు కదిలే అవకాశాలు లాంటివి ఒకటి. వృత్తిపరమైన విషయాల్లో కొంత అభివృద్ధికరంగా అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్, అంటే అధిక బాధ్యతలు, అనుకోని ఇబ్బందులు లాంటివి ఉన్నప్పటికీ కూడా వాటిని చాలా చక్కగా లీడర్షిప్ క్వాలిటీస్తో వీళ్ళు అధిగమిస్తూ ముందుకు పెడతారు. కుటుంబంలో కూడా ఒక వ్యక్తికి వృత్తిపరమైన అవకాశాలు దూర ప్రదేశాల్లో వచ్చే అవకాశం, అంటే మీకు చాలా ముఖ్యులైన కుటుంబ సభ్యులకి దూర ప్రదేశాల్లో వృత్తిపరమైన విషయాల్లో ఒక ఇంటర్వ్యూ రావడం కానీ, దానికి సంబంధించి వృత్తికి అవకాశాలు రావడం కానీ ఈ రోజున జరగడం అనేది. అలాగే ఆదాయానికి సంబంధించిన విషయాలు కూడా, మీ వృత్తికి సంబంధించిన విషయాల్లో ఏదైనా ఆదాయం ఆగినట్లయితే దానికి సంబంధించిన విషయాలు కూడా ఈ రోజున మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఈ కర్కాటక రాశి వారికి సంబంధించిన విషయాలన్నింటిలో కూడా ఈ రోజున వాళ్ళు దైవ బలంతో కార్యక్రమాలని చక్కగా పూర్తి చేసుకోవడం, అలాగే ఆ విషయంలో ముఖ్యులు, ఆత్మీయులు సహకరించడం, వీరు పెట్టుకున్న ప్రణాళికలో ఎలాంటి అడ్డంకులు వచ్చినా కూడా దైవ భారంతో, దైవ ఆరాధనలతో పుణ్యబలాన్ని పెంచుకుంటూ ముందుకెళ్ళి ఆ పనిని పూర్తి చేసుకోవడం, ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో కూడా చాలా అనుకూలతలు లభించడం అనేది, విద్యార్థులకి దూర ప్రదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలకు కూడా ఒక మంచి అవకాశం లభించడం అనేది మొదలైన వాటికి అవకాశం ఉంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుందాము. దాంట్లో ఏంటంటే మనకి మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం, ఇవన్నీ కూడా సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలుగా మనం చెప్తాము. సింహరాశి వారికి ఈ రోజున ముఖ్యంగా ముఖ్యమైన విషయాల్లో వీళ్ళంత జాగ్రత్తలు తీసుకోవాలి. అది పత్రాలకు సంబంధించిన విషయం, అంటే ఏదైనా డాక్యుమెంట్స్కి సంబంధించిన విషయం కానీ, ప్రయాణాల్లో కొత్త వ్యక్తులతో అయ్యే పరిచయాల విషయం కావచ్చు, అలాగే ఏదైనా పెట్టుబడులు పెడితే దాని మీద వస్తాయనుకున్న ఆదాయాల విషయంలో కానీ కొంత మిశ్రమ ఫలితాలే ఉండేట్టుగా ఈ రోజున మనకి కనబడుతుంది. ముఖ్యంగా ఎవరి దగ్గరైనా మనం లోన్ తీసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో వారితో వీలైనంత సామరస్యంగా వ్యవహరించవలసిన బాధ్యత అయితే ఖచ్చితంగా కనబడుతుంది. అంతేకాకుండా వృత్తిపరమైన విషయాల్లో ఏదైనా ఐటీ సంబంధించిన వాళ్ళు కానీ, టెక్నికల్కి సంబంధించిన విషయాల వాళ్ళకి కానీ ఇవాళ ఏదైనా వాళ్ళ యొక్క అధికారులతో కానీ, వాళ్ళ యొక్క లీడర్స్తో కానీ
ఏ రకమైన వాగ్వాదాలు లేకుండా ముందుకు వెళ్ళినట్లయితే వృత్తిపరంగా కూడా మంచి అభివృద్ధి అనేది కనబడుతోంది. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకోవాలి. ఇందులో ఉత్తర 2, 3, 4, హస్త 1, 2, 3, 4, చిత్త 1, 2 పాదాలు అన్నీ కలిపి మనం కన్యారాశిలోకి తీసుకుంటాము. కన్యారాశి వారికి ఈ రోజున అన్ని విషయాల్లో కూడా వీలైనంత వరకు అనుకూలత అనేది ముఖ్యంగా భాగస్వామ్య వ్యవహారాలలో, అలాగే జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలలో, పెట్టుబడులకు సంబంధించిన విషయాలలో అన్నీ కూడా వీలైనంత వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి. అలాగే సంఘంలో గుర్తింపు గౌరవం కలిగిన వ్యక్తుల యొక్క సలహా సంప్రదింపులు, వారి యొక్క అనుకోని పరిచయాలు, కళారంగంలో ఉండే స్త్రీలతో పరిచయాలు, వారితో పాటుగా ఏదైనా వేరే ప్రదేశాలకు వెళ్ళడానికి ఆహ్వానాలు లాంటివి, అంటే మీకు ఏదైనా కుటుంబపరమైన ఆహ్వానాలు అందడం, ఇలాంటి వాటికి, అలాగే కుటుంబ సభ్యులతో ముఖ్యంగా భాగస్వామితో కలిసి ఏదైనా రిసార్ట్ లాంటి ప్రదేశానికి విశ్రాంతి కొరకు వెళ్ళడానికి ప్రణాళికలు తీసుకోవడం అనేవి, అలాగే ఆధ్యాత్మికమైన ఆలోచనలకి అధిక భాగం ప్రాధాన్యత ఇవ్వడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. తులా రాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు మనం తీసుకున్నట్లయితే తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు మనకి చిత్త 3, 4, స్వాతి 1, 2, 3, 4, విశాఖ 1, 2, 3 పాదాలు ఇవన్నీ కలిపి మనం ఈ యొక్క తులారాశిలోకి తీసుకుంటాము. తులారాశి వారికి వ్యక్తిగత ఆరోగ్యం విషయంలో అంటే బాగున్నప్పటికీ కూడా వీలైనంత శ్రద్ధ కూడా తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. అంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది, శత్రువుల మీద విజయం సాధిస్తారు, నూతన పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేస్తారు. అంతేకాకుండా స్థిరాస్తుల కొరకు ఎక్కువ ఆలోచనలు చేసేందుకు అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి. అంతేకాకుండా వ్యాపార విస్తరణ కొరకు కానీ లేకపోతే నూతన వృత్తి కొరకు కానీ ప్రయత్నాలు చేసేవారికి కూడా అనుకూలత ఉన్నప్పటికీ వీలైనంత వరకు అసంతృప్తిని అనేదాన్ని అధిగమించాలి. అంటే ప్రతి కార్యక్రమంలోనూ తెలియని అసంతృప్తి, మానసిక చికాకులు అనేవి అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి. పోటీతత్వం అధికంగా ఉంటుంది, గుర్తింపు గౌరవం పలుకుబడి పెరుగుతుంది. అందరి మీద విజయం సాధించడానికి కష్టపడి విజయాలు సాధించగలుగుతారు. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, అలాగే జ్యేష్ఠ 4 పాదాలు ఇవన్నీ కలిపి మనకి వృశ్చిక రాశిలోకి వస్తాయి. వృశ్చిక రాశి వారికి ఈ రోజున తండ్రితర బంధువులతో ఆలోచనలు చర్చలు అధికంగా ఉంటాయి. దూర ప్రదేశాల్లో ఉండే సంతానంతో సంప్రదించడం, లేకపోతే దూర ప్రదేశాల్లో సంతానానికి సంబంధించిన విద్యలు అంటే వారి యొక్క ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో కానీ లేకపోతే ఏదైనా సరే గుర్తింపు గౌరవం అనేది దూర ప్రదేశాల్లో అవకాశాలు లభించడం అనేది, దానికి సంబంధించిన విషయాల్లో తండ్రితో చర్చించడానికి అవకాశాలు అనేవి అధికంగా ఉన్నాయి. అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మనసులోని కోరికలు తీరడం అనేది, అంటే ఇంతకాలం ఆగింది అవుతుందా లేదా అని చాలా కాలంగా ఆగిన విషయాల్లో కొన్ని కొత్త డెవలప్మెంట్స్ లాంటివి ఏర్పడడం అనేది, ఆ విషయంలో ఉన్నత అధికారులు కానీ రాజకీయ పలుకుబడి కలిగిన వ్యక్తులు కానీ ఆకస్మికంగా సహకరించడం అనేది, అలాగే గవర్నమెంట్కి సంబంధించిన పనులు సునాయాసంగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? ధనస్సు రాశి విషయం తీసుకున్నట్లయితే వీరికి నక్షత్రాలు మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం ధనస్సు రాశిలోకి వస్తాయి. వీరికి నూతన విషయాలు తెలుసుకోవడం అనేది, అలాగే గృహ వాహన సంబంధ విషయాలలో కొత్త ఆలోచనల కొరకు వాళ్ళు ప్రయత్నాలు చేయడం, అంటే వాటికి సంబంధించిన ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అంటే కొనడం కానీ లేకపోతే వాటి మీద వెచ్చించడానికి కానీ అవకాశాలు, అంటే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ముందరే వెళ్ళి మనం బుక్ చేసుకోవడానికి ఒక ఏదైనా వెహికల్ కొనుక్కోవాలి అనుకున్నా, గృహాన్ని కొనుక్కుందన్నా కొంత పెట్టుబడి అనేది ముందు పెట్టడం అలాంటివి జరుగుతాయి. కాబట్టి అలాంటి వాటికి సంబంధించిన చర్చలు కానీ ప్రయత్నాలు కానీ ముందుకు వెళ్ళే అవకాశాలు అనేవి ఒకటి కనబడుతుంది. అలాగే వృత్తిపరంగా ఆకస్మికమైన చేంజెస్ ఒకటి కనబడుతుంది. అంటే వృత్తిలో ఊహించని చేంజెస్, అది ప్లస్గానే అనుకోవచ్చు. ఆ రకమైన కొత్త బాధ్యతలు ఇలాంటి వాటికి ఆస్కారం అనేది కనబడుతుంది. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? మకర రాశికి సంబంధించిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ 2, 3, 4, అలాగే దాంతోపాటుగా శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఇవన్నీ కూడా మనం మకర రాశిలోకి తీసుకుంటాము. మకర రాశి వారికి ఈ రోజున చాలా ఉత్సాహంగా ఉంటుంది, ఉల్లాసంగా ఉంటుంది. చేద్దాం అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా
మిత్రుల సహకారం, ఊహించని వ్యక్తుల సహకారంతో ముందుకెళ్ళిపోతారు. ప్రతి విషయంలోనూ చాలా దిగ్విజయంగా నిర్ణయాలు తీసుకుంటారు. మీ యొక్క సామర్థ్యాలు అనేవి చక్కగా పెరుగుతాయి. దానికి దైవబలం కూడా తోడవుతుంది. దైవబలంతో పాటు పెద్దల ఆశీస్సులు కూడా లభిస్తాయి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ధనిష్ట 3-4, శతభిషం 1-2-3-4, పూర్వభద్ర 1-2-3 పాదాలు. వీరికి ముఖ్యమైన విషయాల్లో అంటే మాట్లాడేటప్పుడు వాదనలకే ఎక్కువ అవకాశం ఇవ్వకూడదు. ఖర్చుల విషయం నియంత్రించుకోవాలి. ఆరోగ్యపరమైన విషయాల్లో శ్రద్ధ అవసరం. ఇతరులతో అవమానాలకు గురి కాకుండా ఇతరులకు గౌరవం ఇచ్చి గౌరవం తీసుకోవాలి. తొందరపాటుగా మాట్లాడడం వల్ల కానీ లేకపోతే మీ మాటలు ఇతరులకి ఇంకో రకంగా ధ్వనించడం వల్ల కానీ అపార్థాలకు అవకాశం ఎక్కువ ఉన్న రీత్యా వీళ్ళంతవరకు ధనానికి, మాటలకి, కుటుంబానికి సంబంధించిన ప్రతి అంశాల్లోనూ జాగ్రత్తలు అవసరం. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. వీళ్ళకి ఈ రోజున చాలా అంటే గర్వం అనడానికి లేదు, చాలా ప్రౌడ్గా డెసిషన్స్ తీసుకుంటారు. అంటే చాలా ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి కొన్ని మార్పులు అంటే సంఘంలో పలుకుబడి, గుర్తింపు రావడం, దానివల్ల వీళ్ళ యొక్క స్టేటస్ పెరగడం లాగా కానీ లేకపోతే వీళ్ళకి ఒక గౌరవం, కీర్తి, పలుకుబడి పెరగడం. అలాగే సంతానం కూడా వీళ్ళకి సహకరించడం, దూర ప్రదేశాల్లో ఉండే సంతానం సహకరించడం, వాళ్ళ కోసం వీళ్ళు పెట్టుబడుల కోసం ఆలోచనలు చేయడం, నూతన వ్యక్తుల సహకారంతో కొత్త కార్యక్రమాలు చేయడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తారు. అమ్మ, ద్వాదశ